ఇంట్లో అందరి పిల్లలకు తల్లికి వందనం వర్తింపుతో తల్లిదండ్రుల్లో ఆనందోత్సాహం. టీడీపీ ప్రభుత్వాలతోనే విద్యకు ప్రాధాన్యం. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గోస్పాడు. తల్లికి వందనం పథకం అమలుతో పేద విద్యార్థుల ఇళ్లలో ఆనందం వ్యక్తమవుతోందని నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తెలిపారు. ఈ సందర్భంగా గోస్పాడు మండలం జూలేపల్లి గ్రామం నందు థాంక్యూ సీఎం సార్ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, ఎన్ఎండి ఫరూక్ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం తల్లి అకౌంట్లో పడిన 13,000 రూపాయల డబ్బులను తల్లిదండ్రులకు స్వయంగా ఫిరోజ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడంతో జగన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులకే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. సూపర్ 6 పథకాల అమలులో భాగంగా ముఖ్యమైన తల్లికి వందనం పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముందుగానే చెప్పిన విధంగా పాఠశాలలు ప్రారంభం రోజున ఈ పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం వర్తింపజేశామన్నారు. ఒక్కో విద్యార్థికి 13,000 చొప్పున 8,745 కోట్లను నేరుగా వారి తల్లుల ఖాతాలో జమ చేశామన్నారు. మిగిలిన 2,000 చొప్పున 1,346 కోట్లను పాఠశాలల అభివృద్ధికి కేటాయించామన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్న ఇచ్చిన మాటకు కట్టుబడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారని ఎన్ఎండి ఫిరోజ్ వెల్లడించారు. ఒకరుంటే 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 39,000, నలుగురుంటే 52,000, ఐదుగురుంటే 65,000 తల్లుల ఖాతాలో జమ చేశామన్నారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే వారందరికీ తల్లికి వందనం పథకం కింద డబ్బులు జమ కావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రులు నారా లోకేష్, ఎన్ఎండి ఫరూక్కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సలిపెల ఓబుల్ రెడ్డి, గోస్పాడు మండల కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జి మనోహర్ రెడ్డి, ఎం సుబ్బారావు రెడ్డి, రవి, మహేష్, ఫరూక్ హుస్సేన్, మనోహర్, సుబ్బయ్య మరియు గోస్పాడు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జై చంద్రబాబు, జై ఫిరోజ్ అన్న, జై ఫారూక్ అన్న.